బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఎన్నిక దాదాపు ఖరారైంది. కాసేపట్లో నామినేషన్ వేయనున్నారు. పార్టీ విధేయుడుగా సౌమ్యుడిగా గుర్తింపు పొందిన ఆయనకే సంఘ్తో పాటు పలువురు సీనియర్ నాయకులు మద్దతు ప్రకటించినట్టు తెలుస్తోంది. అయితే రామచంద్రరావుతో పాటు మరో కీలక నేత ఎంపీ నామినేషన్ వేసే అవకాశం ఉంది. మరో నామినేషన్ దాఖలైతే ఎన్నికలు అనివార్యం కానున్నాయి. ఏపీలో బీజేపీ అధ్యక్ష పదవికి నామినేషన్ల ప్రక్రియ గడువు ముగిసింది. మాధవ్ పేరును పార్టీ హైకమాండ్ ఖరారు చేయడంతో ఆయన నామినేషన్ వేశారు. 5 సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు. మాధవ్ వెంట పురంధేశ్వరి, శ్రీనివాస్ వర్మ, సోము వీర్రాజు, విష్ణుకుమార్ రాజుతో పాటు తదితరులున్నారు. మరో సెట్ దాఖలు కాకపోవడంతో మాధవ్ను అధ్యక్షులుగా ఏకగ్రీవంగా అయ్యే అవకాశం ఉంది. ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, రైట్. మొత్తానికి తెలంగాణ కమలం పార్టీలో మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు నూతన బాస్గా దాదాపు ఖరారైపోయారు. అఫీషియల్గా ఆయనను అనౌన్స్ చేయకపోయినప్పటికీ కాసేపటి క్రితమే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయానికి రామచంద్రరావు వచ్చారు. రాగానే కేంద్ర మంత్రి బండి సంజయ్తో ఆయన భేటీ అయ్యారు. ఆత్మీయంగా ఇద్దరి మధ్యన కాసేపు సంభాషణ జరిగింది. ఆయన నామినేషన్ వేయడం కంటే ముందు బండి సంజయ్ని కలిసి ఆ తర్వాత నామినేషన్ వేసేందుకు వేయాలి. ఆయనతో పాటు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం నామినేషన్ వేసేందుకు లోపలికి వెళ్ళారు. అయితే ఆ నామినేషన్ను విత్డ్రా చేసుకుంటారా లేకపోతే నామినేషన్ను తిరస్కరిస్తారని చూడాలి. వాస్తవానికి భారతీయ జనతా పార్టీలో జాతీయ నాయకత్వము ఒకసారి క్యాండిడేట్ని రాష్ట్ర అధ్యక్షునిగా ఫైనల్ చేసిన తర్వాత యునానిమస్గా ఉంటుంది. అయితే పార్టీలోని కొంతమంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారి అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోరు. కాబట్టి ఎలక్షన్ అధికారి ఎవరైతే ఉంటారో రిటర్నింగ్ అధికారి వద్దకి నామినేషన్లు వెళ్తాయి. అయితే ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీ కూడా నామినేషన్ వేసేందుకు భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి వచ్చారు. కాసేపు ఆయన పార్టీ కార్యాలయంలో వెయిట్ చేసి అఫీషియల్గా వెళ్లే ముందు మీడియాతో మాట్లాడుతూ కూడా చెప్పారు, నేను నామినేషన్ వేయడం లేదు, పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటాను, పార్టీ నిర్ణయమే తనకు శిరోధార్యం, ఇక మీదట కలిసి పనిచేసేందుకు భారతీయ జనతా పార్టీలోని నాయకులందరూ కూడా సమాయత్తం అవుతామంటూ కూడా ధర్మపురి అరవింద్ చెప్పే ప్రయత్నం చేశారు. ఇక ఇప్పటికే ఇటు రామచంద్రరావుతో పాటు పలువురు పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ గత కొద్ది రోజులుగా తెరపైకి అనేక మంది అధ్యక్ష రేసులో ఉన్నట్లు బయటకు వచ్చిన పరిస్థితి ఉన్నప్పటికీ ఫైనల్గా జాతీయ నాయకత్వం రామచంద్రరావు వైపే మొగ్గు చూపింది. ఆయన గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు. విద్యార్థి ఉద్యమం నుంచే ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థి ఏబీవీపీ నేతగా కీలకంగా పనిచేశారు. కాబట్టి జాతీయ నాయకత్వం అన్ని అంశాలను పర్టికులర్గా అన్ని సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని రామచంద్రరావు వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తుంది. అయితే కొద్ది రోజుల రామచంద్రరావుని 1.5 పాటు కొనసాగించి రిమైనింగ్ 7.5 ఎలక్షన్ సమయం ఉండగానే తిరిగి ఆ పదవిని మరోసారి బండి సంజయ్కే కట్టబెట్టాలనేటువంటి ఆలోచనలో జాతీయ నాయకత్వం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే 2018 పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో అనూఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పటికూ భారతీయ జనతా పార్టీకి ఆ స్థాయిలో ఓటు శాతం అనేది రాలేదు, అన్ని సీట్లు గెలవలేదు. అయితే బండి సంజయ్ అధ్యక్షునిగా ఉన్నటువంటి సమయంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నారు. అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ సమయంలో బండి సంజయ్ అగ్రెసివ్నెస్ని కాషాయ పార్టీని కాస్త పరుగులు పెట్టించింది. దానిలో భాగంగానే 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఆ తర్వాత వరుసగా జరిగినటువంటి లోకల్ బాడీ ఎన్నికలు ఆ తర్వాత జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ తన సత్తాను చూపగలిగింది. అయితే 2028-29 ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసం చేయాల్సినటువంటి ప్రతి ప్రయత్నాన్ని కమలం పార్టీ చాలా జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలో కొన్ని ఈక్వేషన్స్ తెర మీదకి వచ్చాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఈ ఈక్వేషన్స్ ప్రకారము నూతన అధ్యక్షునికి అవకాశం ఇవ్వాలి, లేదంటే కొత్త పాత పంచాయతీ నడుస్తుంది అందులో నుంచి అవకాశం ఇవ్వాలి, ఇలాంటి అనేక రకాల ఇష్యూస్ తెర మీదకి వచ్చాయి. అయితే వీటన్నింటినీ కూడా జాతీయ నాయకత్వం చాలా సునిశ్చితంగా పరిశీలించింది, కొన్ని రిపోర్ట్లు తెప్పించుకుంది. ఎవరికి అధ్యక్ష పదవి ఇస్తే భారతీయ జనతా పార్టీ కమలం పార్టీలో అంతర్గత పోరు ఉండదు, అంతర్గత కోల్డ్ వార్ ఉండదు. అదేవిధంగా ఎక్స్టర్నల్గా మిగతా పార్టీలకు ఆల్టర్నేటివ్గా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో మిగతా వారిని సమన్వయం చేసుకుని వెళ్లాల్సినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారన్నటువంటి అంశాల ఆధారంగా రామచంద్రరావును ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. ఇవాళ నామినేషన్ చేసిన తర్వాత సాయంత్రం యునానిమస్గా అనౌన్స్ చేసే అవకాశం కూడా ఉంటుంది. రేపు
వేద ఫంక్షన్ హాల్లో బిఎన్ రెడ్డిలో ఉన్నటువంటి వేద ఫంక్షన్ హాల్లో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఇంత క్యాడర్ అంతా కూడా భారీ ఎత్తున సమావేశం అవుతుంది. ఆ రోజు అంటే రేపు మధ్యాహ్నం తర్వాత రామచంద్రరావు అఫీషియల్గా ఛార్జ్ తీసుకునే అవకాశం ఉంటుంది. రైట్ రాజేష్, థ్యాంక్ యూ. ఇక ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి సంబంధించి మాధవ్ నామినేషన్ వేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ మాధవ్ ఎన్నిక దాదాపుగా ఖరారైనట్టు చెప్పవచ్చు. ఈరోజు నామినేషన్ల ప్రక్రియ ఉదయం 11 గంటల నుంచి 1 గంటల వరకు నిర్వహించగా అందులో కేవలం మాధవ్ మాత్రమే నామినేషన్ వేశారు. ఇక పోటీగా కూడా ఎవరూ లేకపోవడంతో అధికారికంగా మొత్తం ఇప్పుడైతే ఎన్నికల ఆ నామినేషన్ల పరిశీలన ప్రారంభమైంది. ఈరోజు సాయంత్రానికి మొత్తం ఈ ప్రక్రియ ముగుస్తుంది. దీంతో ఒకే ఒక్క నామినేషన్ దాఖలు కావడం, అది కూడా మాజీ ఎమ్మెల్సీ మాధవ్ ఖరారు కావడం నేపథ్యంలో రేపు అధికారికంగా ఆంధ్రప్రదేశ్ నూతన బీజేపీ అధ్యక్షుడిగా మాధవ్ పేరును అధిష్టానం ప్రకటించనుంది. దీనికి సంబంధించి దాదాపు 10-15 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అదే బీజేపీ నాయకత్వంలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ఎవరిని అధ్యక్ష స్థానానికి కట్టబెట్టాలి, అలాగే కుల సమీకరణాలతో పాటు ప్రాంతాల సమీకరణలను కూడా ఆ అధిష్టానం పరిగణలో తీసుకున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. దాదాపు 10 మంది ఆశావాహులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష రేసులో ఉండగా చాలామంది కూడా పెద్ద ఢిల్లీ స్థాయిలో కూడా తమకున్న పరిచయాలతో తమకు ఈసారి అవకాశం ఇవ్వాలంటే కూడా ప్రయత్నాలు అయితే చేశారు. అయితే అధిష్టానం కూడా రాష్ట్రంలో ఉన్న కీలక నాయకులు, అదే 284 మంది రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, అంటే వీరందరికీ కూడా ఈ రాష్ట్ర అధ్యక్షుని ఎన్నికల్లో ఓటు హక్కు కూడా కల్పించారు. వారందరి అభిప్రాయాలు కూడా తీసుకున్న తర్వాతే అన్ని విధాలా కూడా మాధవ్ అయితే రేపు 3 ఏళ్లలో భారతీయ జనతా పార్టీని ముందు తీసుకెళ్లడంలో కీలకంగా వ్యవహరిస్తారని కూడా పార్టీ అధిష్టానం ఒక నమ్మకం చేసుకుంది. అంతేకాకుండా చాలామంది కూడా గతంలో కన్నా లక్ష్మీనారాయణ కావచ్చు, సోమవీర్రాజు కావచ్చు, పురంధరేశ్వరి వీరందరూ కూడా గోదావరి జిల్లాల నుంచి ఇటువైపు మాత్రమే ఉన్న వ్యక్తులు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర అదేవిధంగా బీసీ కోటాలో కనుక మాధవ్కి కేటాయించడం ద్వారా ఆ పార్టీ బలోపేతం చేసే దిశగా అడుగులు వేయించడం కూడా అధిష్టానం విశ్వసించింది. అందులో భాగంగానే ముఖ్య నాయకులందరినీ కూడా వారితో మాట్లాడి వారి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అలాగే ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వారితో కూడా ప్రత్యేకంగా మాట్లాడి ఏ పరిస్థితుల్లో మాధవ్ అప్పచెప్పాల్సి వచ్చిందనే అంశాలపై కూడా అన్ని చర్చించిన తర్వాత ఒక ఏకాభిప్రాయ నాయకుల మధ్య ఎటువంటి పొరపచ్చాలు లేకుండా ఏకాభిప్రాయం తీసుకొచ్చిన తర్వాతే మాధవ్ పేరు ఖరారు చేసినట్టు కూడా నాయకులు చెప్తా ఉన్నారు. దీంతో ఈ రోజుతో మొత్తం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల ఎన్నికలు పూర్తయింది. రేపు అధికారికంగా ప్రకటించిన తర్వాత పెద్ద ఎత్తున సభ కూడా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీనివాస్.